హాయ్ అండి. నమస్తే. నేను మీ కల్పనని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో స్కూల్ యూనిఫామ్ ప్యాంటు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా నాడాని స్టిచ్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా అంచులు లోపలికి మడత పెట్టుకోవాలి. ఖర్చు కనపడకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని నాడాని స్టిచ్ చేసుకోవాలి. నాడాని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బెల్ట్ భాగాన్ని స్టిచ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి బెల్ట్ భాగం కదా. ఇప్పుడు బెల్ట్ భాగాన్ని చివరన సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. నార్మల్ క్లాత్ అయితే ఉల్టా సీదా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది స్కూల్ యూనిఫామ్ ప్యాంట్ కాబట్టి రెండు వైపులు ఒకేలా ఉంటుంది కాబట్టి నార్మల్గా స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇటు సైడ్ కూడా సన్నగా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా స్టిచ్ చేసుకున్న తర్వాత పట్టీని ఫోల్డ్ చేసుకోవడం కోసం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, మార్క్ చేసుకున్నంత వరకు ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ని సరి చేసుకుంటూ ముడతలు లేకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. బెల్ట్ భాగాన్ని ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఖాళీ భాగాన్ని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక ఖాళీ భాగాన్ని ఓపెన్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు రెండవ ఖాళీ భాగాన్ని తీసుకొని దీన్ని కూడా ఓపెన్ చేసుకొని ఒకదాని మీద ఒకటిని పెట్టి ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు నడుం బెల్ట్ తీసుకొని ఇక్కడ ఒక కట్ పెట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కూడా ఒక కట్ పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్ట్ భాగానికి వచ్చేసి ఖర్చు కింది వైపుకు ఉండాలి, అలాగే ఖాళీ భాగానికి వచ్చేసి ఖర్చు పై వైపుకు ఉండాలి. ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ని సరి చేసుకుంటూ ముడతలు లేకుండా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇటు సైడ్ కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక కట్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పై వైపుకి తిప్పి ఖర్చు పైకి ఉండేలా చూసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కాలు పట్టి మడటం కోసం 2 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఈ విధంగా 1 ఇంచ్ ఫోల్డ్ చేసి ఇలా ఒకసారి రఫ్ చేసుకోవాలి. మళ్ళీ దాన్ని ఇంకో ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ చేసుకోవాలి పైన. మరలా ఇటు సైడ్ కింద భాగంలో ఒక స్టిచ్ వేసుకోవాలి. మధ్యలో 1/2 ఇంచు గ్యాప్ తోటి ఒక స్టిచ్ వేసుకోవాలి. మరలా ఇంకో స్టిచ్ వేసుకోవాలి. మొత్తం 4 స్టిచెస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంకో ఖాళీ భాగంలో కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టుకొని ఇకిస్తా దగ్గర నుండి ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పై వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి.
ఇప్పుడు ఈ కిస్తా దగ్గర నుండి కుట్టాలి. చూసారు కదా, ఈ కిస్తా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఒక కుట్టేసుకోవాలి. ప్యాంట్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా.